వెల్కమ్ టు ఎస్ఆర్ స్టడీ హబ్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడబోయే మొదటి టాపిక్ నికోలస్ సర్కార్జీ గురించి. నికోలస్ సర్కార్ ఇతను ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు. 2007-2012 మధ్య కాలంలో ఫ్రాన్స్ దేశానికి అధ్యక్షుడిగా పనిచేశారు. ఇతను ఎన్నికల్లో పరిమితికి మించి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినందుకు గాను ఇతనికి 1 సంవత్సరం జైలు శిక్ష పడింది. అందుకు ఈరోజు అతను వార్తల్లో నిలిచాడు. ఒకసారి మన ఫ్రాన్స్ దేశం గురించి మాట్లాడుకుంటే, ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్, దీని యొక్క కరెన్సీ యూరో. అదేవిధంగా మనం ఎన్నికల్లో పరిమితికి మించి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినందుకు కానీ ఇతనికి శిక్ష పడింది కదా. మన దేశంలో కూడా దానికి కండిషన్స్ ఏవి ఒకసారి మనం గమనించుకుంటే, మన ఇండియాలో ఒక ఎమ్మెల్యే సీటుకి పోటీ చేసే అభ్యర్థి 20 lakhs నుంచి 28 lakhs వరకు అది ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అదే ఒక ఎంపీ అయితే 54 lakhs నుంచి 70 lakhs మధ్యలో. ఎందుకంటే ఒక్కో స్టేట్కి ఒక్కో పరిమితి ఉంటుంది. చిన్న స్టేట్స్కి అయితే 20 lakhs ఉంటుంది, పెద్ద స్టేట్స్కి అయితే 28 lakhs ఉంటుంది. అదేవిధంగా చిన్న స్టేట్స్కి అయితే 54 lakhs ఉంది. అదేవిధంగా పెద్ద స్టేట్స్కి అయితే 70 lakhs వరకు డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిమితి ఉంది. అదే మన ఏపీలో తీసుకుంటే, ఏపీలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ 28 lakhs వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఎమ్మెల్యే క్యాండిడేట్, అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ అయితే 70 lakhs వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. అదే సిక్కిం లాంటి చిన్న రాష్ట్రాల్లో అయితే ఎమ్మెల్యే క్యాండిడేట్కి అయితే 20 lakhs, అదే ఎంపీ క్యాండిడేట్కి అయితే 54 lakhs వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనం ఒక్కసారి మాట్లాడుకుంటే, మన దేశంలో కూడా ఇలా ఎన్నికల్లో పరిమితికి మించి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టింది కానీ ఎవరినైనా డిస్క్వాలిఫై చేశారంటే అవును చేశారు. ఉమ్లేష్ యాదవ్ అనే ఎమ్మెల్యే, ఈమె ఉత్తరప్రదేశ్ సంబంధించి ఎమ్మెల్యే. ఈమె ఎన్నికల్లో పరిమితికి మించి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినందుకు గాను ఈమెకి 3 సంవత్సరాలు సస్పెండ్ చేశారు. ఎవరు సస్పెండ్ చేశారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్కరి అభ్యర్థులందరూ ఎంత ఖర్చు పెడుతున్నారు, వాళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్కి సంబంధించి మొత్తం అన్ని స్టేట్మెంట్స్ అన్నీ కూడా వితిన్ 30 days లోపు, ఎలక్షన్ జరిగిన వితిన్ 30 days లోపు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జనవరి 25, 1950 ఆ రోజు ఫామ్ అయింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ జనవరి 25 మనము నేషనల్ ఓటర్స్ డేగా మనం జరుపుకుంటాం. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా సుకుమార్ సేన్ గారు పనిచేశారు. ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి 1950లో సుకుమార్ సేన్ గారు పనిచేశారు. ప్రస్తుతం మనకు తెలుసు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి సుశీల్ చంద్ర గారు. ప్రజెంట్ ఈసీఐ సుశీల్ చంద్ర గారు చీఫ్ కమిషనర్. అదేవిధంగా మనకు తెలుసు చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు 2 కమిషనర్స్ ఉంటారు. ఎలక్షన్ కమిషనర్స్ వాళ్ళ నేమ్స్ వచ్చేసి రాజీవ్ అండ్ అనూప్ పాండే గారు. వీళ్ళిద్దరూ ఎలక్షన్ కమిషనర్స్. సుశీల్ చంద్ర గారు మాత్రం చీఫ్ ఎలక్షన్ కమిషనరు. అదేవిధంగా మనం ఒకసారి మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క భవన్ అనమాట. ఎందుకంటే ఇది ఒక క్వశ్చన్ అడిగారు. నిర్వచర్ సదన్, ఈ నిర్వచర్ సదన్ భవన్లోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పనిచేస్తుంది. ఇది ఢిల్లీలో ఉంది. అదేవిధంగా మనం ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటే, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే మన రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఉంది కదా. మన రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఆర్టికల్ 324 మనకి చెప్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324 అంటే 324 అధికరణ ప్రకారం మనకి రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఉంటుంది. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధులు నిర్వర్తిస్తుంది అంటే, లోక్సభ, రాజ్యసభ ఎలక్షన్స్, అదేవిధంగా ఎమ్మెల్యే ప్లస్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్,
అదేవిధంగా ప్రెసిడెంట్ ఎలక్షన్స్, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్, లోక్సభ రాజ్యసభ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్స్, అదేవిధంగా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వర్తిస్తుంది. దీంతోపాటు ప్రతి ఒక్క స్టేట్కి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియమిస్తారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి గాను చీఫ్ ఎలక్షన్ కమిషన్ వచ్చేసి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ విజయానంద్ గారు. అదేవిధంగా మనం ఒకసారి మన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వచ్చి విజయానంద్ గారు. అదే మన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మనకు తెలుసు నీలం సాహ్ని గారు. ఎందుకంటే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్. దీనికి వచ్చేసి నీలం సాహ్ని గారు. అదే మన ఎలక్టోరల్ ఆఫీసర్ వచ్చేసి కె విజయానంద్ గారు. మనకి గమనించుకోవాల్సి ఉంటుంది కొన్ని క్వశ్చన్స్, ఎందుకంటే కన్ఫ్యూజన్ అవుతుంటాం ఎక్కువగా మనం. అదేవిధంగా మనం దీని గురించి మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకున్నాం కదా. అదేవిధంగా మామూలుగా పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ అన్నమాట. పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్, ఎందుకంటే ఇది చాలా డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతుంటామట. పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఎంత? 1951. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం వచ్చేసి ఏదైనా ఒక ఎమ్మెల్యేకి సంబంధించి పరిమితులు కావచ్చు, ఎమ్మెల్యే క్యాండిడేట్కి సంబంధించి పరిమితులు కావచ్చు, దీనికి సంబంధించి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ ఎలక్షన్కి సంబంధించి ఎలా కండక్ట్ చేయాలి ప్రతి ఒక్కటి దీంట్లో ఉంటుందన్నమాట. అది పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్. అది ఇంకా డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడకపోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బాలరక్ష కిట్. ఈ కిట్ని డెవలప్ చేసింది? AIAA అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదం. ఈ ఆర్గనైజేషన్ దేని కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అంటే మనం ఒకసారి, ఎందుకంటే ఆయుష్ గురించి తెలుసుకుంటే దీంట్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయన్నమాట. ఆయుర్వేదం, యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి. వీటిని మనం ఆయుష్ శాఖ మంత్రిగా మనం పిలుచుకుంటాం. ఏ అంటే ఆయుష్, వై అంటే యోగా అండ్ న్యాచురోపతి, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగారన్నమాట. హోమియోపతి, వీటన్నింటినీ కలిపి మనం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్గా మనం పిలుచుకుంటాం. అదేవిధంగా మనం ఒకసారి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఈ బాలరక్ష కిట్ అనేది డెవలప్ చేసింది. ఈ బాలరక్ష కిట్ దేనికంటే 16 సంవత్సరాల పిల్లవాళ్ళకి మనం కరోనా నుంచి మనం రక్షించడానికి ఈ బాలరక్ష కిట్ అనేది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంటే 16 సంవత్సరాల పిల్లలకి మనకి ఇప్పటిదాకా వ్యాక్సిన్ వేయట్లే కదా, వాళ్ళకి రోగనిరోధక ఇమ్యూనిటీని పెంచడానికి ఈ బాలరక్ష కిట్ అనేది డెవలప్ చేసింది. మనకు తెలుసు, మనం ఒకసారి ఆయుర్వేద గురించి మనం మాట్లాడుకుంటే మన ఆయుర్వేద గురించి మాట్లాడుకుంటే ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద ఇన్ ఇండియా, మనం మనకి ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద ఇన్ ఇండియా వచ్చేసి చరక. మనకు తెలుసు చరక అంటే చరక సంహిత రాశాడు చరకుడు. చరక ఇతను బుక్ రాశాడు చరక సంహిత అనే బుక్ రాశాడు. చరకుడు చరక సంహిత అనే బుక్ రాశాడు. మనం ఇండియాలో నేషనల్ ఆయుర్వేద డే వచ్చేసి November 2 జరుపుకుంటాం. November 2 నేషనల్ ఆయుర్వేద డే. నేషనల్ ఆయుర్వేద డే. ఈ నేషనల్ ఆయుర్వేద డే ఎందుకు జరుపుకుంటామంటే, ఈ నేషనల్ ఆయుర్వేద డేకి ధన్వంతరి త్రయోదశి అని కూడా పేరుంది. ధన్వంతరి త్రయోదశి ఎందుకంటే మామూలుగా మన పురాణాల్లో ధన్వంతరి అనే ఒక దేవుడి గురించి మాట్లాడుకుంటాం. ఆ ధన్వంతరి దేవుడు అంటే గాడ్ ఆఫ్ ఆయుర్వేద అన్నమాట. ధన్వంతరి గాడ్ ఆఫ్ ఆయుర్వేద. ధన్వంతరి గాడ్ ఆఫ్ ఆయుర్వేద.
ఈ ధన్వంతరి ఈ మామూలుగా మన ఎపిక్స్లో ఇతని గురించి ఉంటుంది అన్నమాట. ఇతను సముద్ర మథనం చేస్తున్నప్పుడు పాలతో పాటు ఇతను పుట్టాడు. ఆ పుట్టినరోజు మనం ధన్వంతరి త్రయోదశి అని పిలుచుకుంటాం. ధన్వంతరి త్రయోదశి ఆ రోజే నేషనల్ ఆయుర్వేద డేగా మనం జరుపుకుంటాం. November 2 నేషనల్ ఆయుర్వేద డే. ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద ఇన్ ఇండియా వచ్చేసి చరక. ఇవి దీనికి సంబంధించి బాలలక్ష కిట్ మనం మాట్లాడుకున్నాం. 16 years కంటే తక్కువ ఉన్న పిల్లలకి మనము ఈ కిట్ని ఉపయోగిస్తాం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి SBM 2.4. SBM 2.4 SBM అర్బన్ 2.4 అమృత్ 2.4. SBM అంటే స్వచ్ఛ భారత్ మిషన్. స్వచ్ఛ భారత్ మిషన్. U అంటే అర్బన్ 2.4. అమృత్ అంటే అటల్ మిషన్ రిజువినేషన్. ఫర్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. అటల్ మిషన్ రిజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ SBM U 2.0 అండ్ అమృత్ 2.0 ఇవి రెండింటినీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. మనం ఒకసారి గమనించుకుంటే స్వచ్ఛ భారత్ మిషన్ అనేది 2014లో లాంచ్ చేయడం జరిగింది, October 2 గాంధీ జయంతి సందర్భంగా. అదేవిధంగా అమృత్ 2.0 అనేది కూడా 2015లో ప్రారంభించడం జరిగింది. దీంట్లో అమృత్ 2.0 మనం మెయిన్గా ఎందుకు తీసుకుంటామంటే మనకి యునైటెడ్ నేషన్స్ యొక్క ఎస్డిజి అంటే 17 goals మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా మన గ్రూప్ 1లో కావచ్చు, గ్రూప్ 2లో కావచ్చు డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఎస్డిజి గోల్స్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నమాట. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి 2015లో యునైటెడ్ నేషన్స్ అడాప్ట్ చేసుకుంది. 1 January 2016 నుంచి దీన్ని కన్సిడర్ చేస్తున్నాం. అందులో భాగంగానే దీంట్లో 17 goals ఉంటాయి కదా. ఈ 17 goalsలో కూడా త్రాగునీరుకి సంబంధించి, డ్రైనేజ్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. దాన్ని డెవలప్ చేయడానికి అంటే మన పట్టణ ప్రాంతాల్లో ఏవైతే పట్టణ ప్రాంతాల్లో ఉంటే తాగునీటి సదుపాయం కావచ్చు, లేకపోతే మురుగునీటి సదుపాయం కావచ్చు, మురుగునీటిని సక్రమంగా ఫ్లో అవ్వడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా అమృత్ మిషన్లో ఉంటుంది. అదే స్వచ్ఛ భారత్ మిషన్ అంటే మనకు తెలుసు క్లీన్లీ టాయిలెట్స్ అన్నమాట. ఓపెన్ డెఫికేషన్ ODF అని అనుకుంటున్నాం మామూలుగా. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగానే ఓపెన్ డెఫికేషన్ ఈ ODF అనేది మామూలుగా అంటే బహిరంగ మలమూత్ర విసర్జన రహితం అన్నమాట. ODF అంటే బహిరంగ మలమూత్ర విసర్జన రహితం అన్నమాట. మామూలుగా October 2, 2014లో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కింద మనం October 2, 2019కి, ఎందుకంటే 2019కి గాంధీ గారు పుట్టి 150 years అవుతున్న ఆ సందర్భంగా ఆ రోజుల్లో అంటే October 2, 2019లో మనం ODFలో 100% టార్గెట్ రీచ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ని రీచ్ అయ్యాం. ప్రస్తుతానికి మళ్ళీ మనం ఇప్పుడు ODF+ అనే టార్గెట్ని పెట్టుకున్నాం. ఈ వీటిలో భాగంగా మనకు తెలుసు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వచ్చేసి హర్దీప్ సింగ్ పూరి గారు. ఎందుకంటే సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్ అంటే చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇది మనం ఒకసారి గమనించుకోవాలి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఈ 1 January 2016 అసలు ఎందుకు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే దీని యొక్క టార్గెట్ ఏంటంటే 2030 లోపు 2030 లోపు మనం ఈ 17 goalsని రీచ్ అవ్వాలి మన టార్గెట్ని. అది ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో మన త్రాగునీరుకి సంబంధించి చాలా డిఫరెంట్ ఉంటాయన్నమాట. దీన్ని నరేంద్ర మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మనం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటుంటాం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడబోయే నెక్స్ట్ పర్సన్ వచ్చేసి
ఎయిర్ మార్షల్ విక్రమ్ రామ్ చౌదరి. ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటా అంటే ఇతను ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్గా బాధ్యత స్వీకరించాడు. మనకు తెలుసు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇంతకుముందు బాధ్యతలుగా ఎవరు స్వీకరించారంటే ఆర్కేఎస్ భదౌరియా గారు ఉండేవాళ్ళు. ఆయన ప్లేస్లో ఈరోజు మనం విక్రమ్ రామ్ చౌదరి గారు బాధ్యత స్వీకరించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలుసు మనకి భారత వాయుసేన. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే మనం October 8 జరుపుకుంటాం. ఎందుకు October 8 జరుపుకుంటాం? దీనికి ఒక స్టోరీ ఉంది. October 8, 1932లో October 8, 1932లో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది అప్పటికి ఇంకా ఫామ్ కలరు. ఆ రోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది రాయల్ ఎయిర్ ఫోర్స్తో కలిసింది. అంటే అప్పటికి మనం ఇంకా స్వాతంత్రం సాధించలేదు. అప్పుడు రాయల్ ఎయిర్ ఫోర్స్ అనేది బ్రిటన్ వాళ్ళది. ఈ ఎయిర్ ఫోర్స్తో మనం October 8, 1932 ఆ సంవత్సరం మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఈ రాయల్ ఎయిర్ ఫోర్స్తో కలవడం జరిగింది. అందుకే అప్పటి నుంచి మనం కూడా ఎయిర్ ఫోర్స్ డేని October 8 జరుపుకుంటాం. ఎయిర్ ఫోర్స్ డే. అదే మనం ఒకసారి మాట్లాడుకుంటే ఎయిర్ ఫోర్స్ గురించి మాట్లాడుకున్నాగా మనం ఒకసారి మనం ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడుకుంటే ఇండియన్ నేవీ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. ఇండియన్ నేవీ మనకు తెలుసు. ఇండియన్ నేవీ ప్రజెంట్ చీఫ్ వచ్చేసి అడ్మైరల్ కరంబీర్ సింగ్. మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం కరంబీర్ సింగ్. నేవీ డేగా మనం ఎప్పుడు జరుపుకుంటామంటే నేవీ డే December 4th. ఈ December 4th మనం నేవీ డేగా జరుపుకుంటాం. ఈ December 4th ఎందుకు జరుపుకుంటాం అంటే దానికి కూడా ఒక స్టోరీ ఉంది. ఎందుకంటే మనం 1971లో పాకిస్తాన్తో వార్ సందర్భంగా, ఎందుకంటే బంగ్లాదేశ్ విముక్తి కోసం మనం 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. అప్పుడు మామూలుగా December 3 నుంచి December 16 వరకు ఈ యుద్ధం జరిగింది. 1971లో జరిగింది. ఈ December 4th అన్నమాట. ఈ December 4th మన ఇండియన్ నేవీ వచ్చేసి పాకిస్తాన్కి చెందినటువంటి కొన్ని వెజల్స్ని కూల్చేసిందన్నమాట. దానికి గుర్తుగా మనం ఈ నేవీ డేని December 4th సెలబ్రేట్ చేసుకుంటాం. మనకు తెలుసు 1971 పాకిస్తాన్ వార్ అనగానే మనకు గుర్తు రావాల్సింది. దీంతోపాటు 1972 షిమ్లా ఒప్పందం, షిమ్లా అగ్రిమెంట్ కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా డైరెక్ట్ క్వశ్చన్లు అడుగుతుంటారు ఇలాంటివి. అదే మనం దీని గురించి మాట్లాడుకున్నాం కదా, మన ఆర్మీ గురించి కూడా మాట్లాడుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మూడు వాటి గురించి కూడా మాట్లాడుకున్నట్టు సరిపోతుంది. ఒకసారి మనం ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడుకుంటే మన ఇండియన్ ఆర్మీ చీఫ్ ప్రజెంట్ వచ్చేసి మనోజ్ ముకుంద్ నర్వానే గారు. ఇండియన్ ఆర్మీ మనోజ్ ముకుంద్ నర్వానే గారు. అదేవిధంగా ఇండియన్ ఆర్మీ డేగా మనం ఎప్పుడు జరుపుకుంటామంటే January 15th. ఈ January 15th ఎందుకు జరుపుకుంటామంటే దీనికి కూడా ఇంకో స్టోరీ ఉంది. ఎందుకంటే January 15th మన మొట్టమొదటి మన ఇండియన్ ఆర్మీ యొక్క కమాండర్ ఇన్ చీఫ్ అన్నమాట కరియప్ప. ఇది క్వశ్చన్ అడుగుతుంటే చూడండి. కరియప్ప ఇతను కమాండర్ ఇన్ చీఫ్ ఇండియన్ ఆర్మీగా 1949 January 15th బాధ్యతలు స్వీకరించారు. అప్పటిదాకా మనకి బుచర్ ఉండేవాళ్ళు, ఇంగ్లీష్ చీఫ్ ఉండేవాడు బుచర్ అని. ఆయన నుంచి 1949 January 15th కరియప్ప గారు బాధ్యతలు స్వీకరించారు. అందుకు గుర్తుగా మన భారత ఆర్మీ డేని మనము January 15th జరుపుకుంటాం. అదేవిధంగా మనకు తెలుసు సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వచ్చేసి జనరల్ బిపిన్ రావత్ గారు. ఎందుకంటే ఈ సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ని ఎందుకు ఈ పోస్ట్ని క్రియేట్ చేశారంటే ఇండియన్ ఆర్మీని, ఇండియన్ నేవీని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మూడింటిని సమన్వయం చేయడానికి ఈ పోస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 38th ప్రగతి మీటింగ్ అన్నమాట. ఈ 38th ప్రగతి మీటింగ్ని నరేంద్ర మోడీ గారు రివ్యూ చేశారు. అసలు ప్రగతి అంటే ఏంటంటే ఒకసారి మాట్లాడుకుంటే ప్రోయాక్టివ్నెస్, గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్.
ఈ ప్రగతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ఏదైనా ప్రాజెక్ట్స్ కావచ్చు, వేరేనా కావచ్చు, స్టేట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ కావచ్చు, వాటిని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ వాటికి సంబంధించి అలిగేషన్స్ అనేది చేయడం ఈ ప్రగతి రివ్యూ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. దీన్ని PM మోడీ గారు రివ్యూ చేశారు. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7th ఎడిషన్ ఆఫ్ స్వచ్ఛ సర్వేక్షణ్. 7th ఎడిషన్ ఆఫ్ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే, SS సర్వే అంటాం మామూలుగా. ఈ 7th ఎడిషన్ ఆఫ్ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే యొక్క థీమ్ ఏంటంటే, అంటే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే పీపుల్ ఫస్ట్ అనే ఇయర్ ఫిలాసఫీ, పీపుల్ ఫస్ట్ అన్నమాట. దీన్ని మామూలుగా మనం ఈ స్వచ్ఛత సర్వే ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో మామూలుగా 73 సిటీస్ పాల్గొంటాయన్నమాట. 73 సిటీస్లో క్లీన్లీనెస్ ఎంత పట్టణాలు ఎంత క్లీన్లీనెస్గా ఉన్నాయో దాని మీద ఈ సర్వే నిర్వహించబడుతుంది. దాదాపు 73 సిటీస్ ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. అందులో భాగంగానే ఇది వరల్డ్ లార్జెస్ట్ క్లీన్లీనెస్ ప్రోగ్రామ్ అన్నమాట. వరల్డ్ లార్జెస్ట్ క్లీన్లీనెస్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఈ స్వచ్ఛ సర్వేక్షణలో మనం ప్రతిసారి సర్వే చేస్తుంటాం, దాంట్లో ర్యాంకింగ్స్ కూడా ఇస్తుంటాం. మళ్ళీ ర్యాంకింగ్స్ వచ్చినప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదేవిధంగా మనం ఒకసారి మాట్లాడుకుంటే ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వచ్చేసి హర్దీప్ సింగ్ పూరి గారు. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే వచ్చేసి స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా వస్తుంది. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే వచ్చేసి 2016 నుంచి మనం చేపట్టడం జరుగుతుంది. అవి ఈ 7th స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేకి సంబంధించి ఇన్ఫర్మేషన్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దిగి సాక్ష్యం. ఇది మామూలుగా డిజిటల్ స్కిల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. డిజిటల్ స్కిల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళకి డిజిటల్ స్కిల్ అవేర్నెస్ కల్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ భూపేంద్ర యాదవ్ గారు ప్రజెంట్ మినిస్టర్. ఈ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ మినిస్ట్రీ కింద ఈ దిగి సాక్ష్యం అనే ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని మినిస్ట్రీ ఆఫ్ లేబరు, అదేవిధంగా దీనికి టెక్నికల్ సపోర్ట్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేస్తుంది. అది దీనికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిజిటల్ స్కిల్స్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించడం ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకునే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటున్నాం. IOB, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఈ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది 2015 నుంచి PCA కింద ఉంది. PCA అంటే ప్రాంప్ట్ కరెక్టివ్నెస్ యాక్షన్. ఈ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అనేది RBI డిసైడ్ చేస్తుంది అన్నమాట. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది 2015 నుంచి ప్రాంప్ట్ కరెక్టివ్నెస్ యాక్షన్ కింద ఈ RBI పెట్టింది. అందులో భాగంగానే ఈ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అంటే దేనికి చేస్తుందంటే CRAR అంటే క్యాపిటల్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో. అదేవిధంగా NPA అంటే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. మన తెలుగులో దీన్ని నిరర్ధక ఆస్తులు అంటాం. అదేవిధంగా ROE అంటే
రిటర్న్స్ ఆఫ్ అసెట్స్. ఈ 3 కండిషన్స్ తీసుకునేసి ప్రాంప్ట్ కరెక్టివ్నెస్ యాక్షన్ తీసుకుంటాం. అంటే ఏదైనా ఒక బ్యాంకులో ఈ మూడిట్లో కూడా ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేయలేకపోతే ఈ 3 కండిషన్స్ అది ఉందనుకో, ఈ 3 కండిషన్స్లో అది బ్యాంక్ అనేది ఉందనుకో, అప్పుడు ఆర్బీఐ అనేది దాన్ని పీసీఏ కింద చేరుస్తుంది. అదేవిధంగా దీన్ని 2015లో పీసీఏ కింద చేర్చడం జరిగింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ని. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఆ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ నుంచి బయటకు తీసుకురావడం జరిగింది ఆర్బీఐ. ఈ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి చెన్నైలో ఉంది. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐఏఎఫ్ఎల్ వెల్త్ హ్యూరన్ ఇండియా రిచ్ లిస్ట్ అన్నమాట. ఐఏఎఫ్ఎల్ వెల్త్ హ్యూరన్ ఇండియా రిచ్ లిస్ట్ 2021. ఈ లిస్ట్లో భాగంగా ఎవరైతే మన అత్యంత సంపన్నవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఈ లిస్ట్లో వస్తుంది. ఫస్ట్ మన ముఖేష్ అంబానీ గారు ఉన్నారు టాప్ పొజిషన్లో. ఇతని యొక్క ఆస్తులు దాదాపు 7.18 lakhs crores అన్నమాట. ఇతను ఫస్ట్ ప్లేస్. అదేవిధంగా గౌతమ్ అదానీ గారు, ఇతనికి సెకండ్ ప్లేస్, దాదాపు 5.05 lakhs crores అన్నమాట. అదేవిధంగా ఈ హ్యూరన్ ఇండియా రిచ్ లిస్ట్లో భాగంగా మనం ఇంకో విషయం మాట్లాడుకోవాల్సిందంటే, భారత్ ఫోన్పే వ్యవస్థాపకుడైనటువంటి శాశ్వత్ సక్రేయ గారు. భారత్ పే ఒక పేమెంట్ యాప్ ఇది. ఈ భారత్ పే వ్యవస్థాపకుడైనటువంటి శాశ్వత్ సక్రేయ గారు. ఇతను ఏజ్ 23 years మాత్రమే. కానీ ఇతను టాప్ 100లో చోటు సంపాదించుకోవడం జరిగింది. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పద్మజ చుండూరు గురించి. పద్మజ గారి గురించి. పద్మజ చుండూరు ఈమె ఎండీగా అండ్ సిఇఓగా అపాయింట్మెంట్ అయ్యారన్నమాట. దేనికంటే ఎన్ఎస్డిఎల్కి. పద్మజ చుండూరు గారు ఎండీ అండ్ సిఇఓగా అపాయింట్ కాబట్టారు. దేనికంటే ఎన్ఎస్డిఎల్కి. ఈ ఎన్ఎస్డిఎల్ అనేది సెబీ కింద పనిచేస్తుంది. సెబీ అంటే మనకు తెలుసు, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీని కింద 2 డిపాజిటరీస్ లిమిటెడ్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎన్ఎస్డిఎల్, ఇంకోటి వచ్చేసి సిడిఎస్ఎల్. ఎన్ఎస్డిఎల్ అంటే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్. అది ఇంకా సిడిఎస్ఎల్ అంటే కూడా సెంట్రల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ అన్నమాట. ఈ 2 కూడా సెబీ కింద పనిచేస్తాయి. సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మనం ఇంకో విషయం ఏంటంటే, ఈ పద్మజ చుండూరు గారు ఆంధ్ర యూనివర్సిటీలోనే పీజీ చేస్తారు. అదొక విషయం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి. మన ఆంధ్రప్రదేశ్కి కొత్తగా చీఫ్ సెక్రటరీగా నియమితులైన వ్యక్తి సమీర్ శర్మ గారు. ఇంతకుముందు ఆదిత్యనాథ్ దాస్ గారు ఉండేవారు. ఆయన ప్లేస్లోకి ఇప్పుడు సమీర్ శర్మ గారు వచ్చారు. సమీర్ శర్మ. అదేవిధంగా మేఘాలయ స్టేట్ కూడా కొత్త సిఎస్గా ఒక లేడీ నియమితులయ్యారు. ఆమె పేరు వచ్చేసి రెబెక్కా వి సుచియాంగ్ గారు. ఈ రెబెక్కా వి సుచియాంగ్ గారి గురించి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. మేఘాలయ ప్రాంతానికి చెందిన మొదటి మహిళ చీఫ్ సెక్రటరీగా నియమితులు కావడం. ఎందుకంటే ఈమె మేఘాలయ ప్రాంతానికి చెందిన వ్యక్తి అన్నమాట. ఈమె ఒక మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి అదే రాష్ట్రంలో వ్యక్తి, ఒక మహిళ మొదట సిఎస్గా నియమితులు కావడం
అదే మేఘాలయ గురించి మనం మాట్లాడుకుంటే మేఘాలయ సీఎం తెలుసు, కాంగ్రెస్ సంగ్మా. అదేవిధంగా వచ్చేసి గవర్నర్ వచ్చేసి సత్యపాల్ మాలిక్ గారు. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు స్పోర్ట్స్ సంబంధించి ఇద్దరు వ్యక్తులు వార్తల్లో నిలిచారన్నమాట. ఒకరు రూపేందర్ పాల్, ఇంకొకరు బీరేంద్ర గారు. వీళ్ళిద్దరు కూడా హాకీకి సంబంధించిన వ్యక్తులే. వీళ్ళిద్దరూ కూడా హాకీ టీంలో మొన్న జరిగిన ఒలింపిక్స్లో హాకీ టీంలో సభ్యుల మెంబర్గా ఉన్నారు వీళ్ళిద్దరూ ఈరోజు రిటైర్మెంట్ ప్రకటించారన్నమాట. రూపేందర్ పాల్ ఇతను డ్రాగ్ ఫికర్ అన్నమాట. అదేవిధంగా బీరేంద్ర గారు మన హాకీ టీంకి వైస్ కెప్టెన్గా పనిచేశారు. వీళ్ళిద్దరూ ఈరోజు రిటైర్మెంట్ ప్రకటించారన్నమాట. మన ప్రజెంట్ తెలుసు మనకి హాకీ టీం కెప్టెన్ మనకు తెలుసు మన్ప్రీత్ సింగ్ అని. ఢిల్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం ఒక బుక్ గురించి మాట్లాడుకుంటాం. ఆథర్ వచ్చేసి ఓలీ సోయంకా గారు. ఈ ఓలీ సోయంకా గారు ఒక బుక్ రాశారన్నమాట, క్రానికల్స్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ హ్యాపీయెస్ట్ పీపుల్ ఆన్ ఎర్త్. క్రానికల్స్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ హ్యాపీయెస్ట్ పీపుల్ ఆన్ ఎర్త్ అన్నమాట ఈ బుక్ నేమ్. దీన్ని రాసింది ఓలే సోయంకా గారు. ఈ ఓలే సోయంకా గారు ఆఫ్రికాకి చెందిన వ్యక్తి, ఆఫ్రికా సంబంధించిన వ్యక్తి. ఈమె ఆఫ్రికా దేశం తరపున సాహిత్యంలో అంటే లిటరేచర్లో ఫస్ట్ నోబెల్ అవార్డు గ్రహీత అన్నమాట. ఫస్ట్ నోబెల్ అవార్డు లిటరేచర్ ఫీల్డ్లో ఆఫ్రికా కాంటినెంట్ తరపున మొట్టమొదటిగా సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తి ఈ ఓలే సోయంకా గారు. ఆమె బుక్ రాశారు, క్రానికల్స్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ హ్యాపీయెస్ట్ పీపుల్ అని ఎర్త్ అన్నమాట. అది ఇంకా డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం నెక్స్ట్ డేస్ గురించి మాట్లాడుకుంటే డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం డేస్ గురించి మాట్లాడుకుంటాం. ఈరోజు ఇంటర్నేషనల్ కాఫీ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈరోజు అక్టోబర్ 1 కదా, అక్టోబర్ 1ని ఇంటర్నేషనల్ కాఫీ డే. ఇంటర్నేషనల్ కాఫీ డే. ఈ ఇయర్ యొక్క థీమ్ వచ్చేసి కాఫీస్ నెక్స్ట్ జనరేషన్ అన్నమాట. కాఫీస్ నెక్స్ట్ జనరేషన్ ఇయర్ థీము. అదేవిధంగా మనం కాఫీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కాఫీలో కొఫీన్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది, కొఫీన్. దీనివల్ల ఈ కొఫీన్ అనే ఉండడం వల్ల కాఫీ తాగితే మనకి మైండ్ పవర్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. స్టడీ టైంలో మనకి ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది. మనం కాఫీ ఎక్కువ తాగుతుంటాం. అదేవిధంగా మనం కాఫీ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి మన ప్రపంచంలోనే కాఫీని ఎక్కువగా ఉత్పత్తి చేసేది బ్రెజిల్ అన్నమాట. బ్రెజిల్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ. అదేవిధంగా మన భారతదేశంలో కాఫీని ఎక్కువగా ఉత్పత్తి చేసేది వచ్చేసి కర్ణాటక స్టేటు. ఎలాగో కాఫీ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అదేవిధంగా టీ గురించి మాట్లాడుకుంటే ప్రపంచంలోనే ఎక్కువ టీని ఉత్పత్తి చేసేది చైనా అన్నమాట. అదేవిధంగా మన ఇండియాలో అయితే అస్సాం. డేస్లో భాగంగా మనం ఈరోజు మాట్లాడకపోయే నెక్స్ట్ డే గురించి వచ్చేసి ఇంటర్నేషనల్ వెజిటేరియన్ డే అన్నమాట. ఇంటర్నేషనల్ వెజిటేరియన్ డే. ఇంటర్నేషనల్ వెజిటేరియన్స్ డే అనమాట. అక్టోబర్ 1 నుంచి 7th వరకు దీన్ని వెజిటేరియన్ వీక్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ ఈరోజు ఇంకో ఇంపార్టెంట్ డే ఉందన్నమాట. అది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ అన్నమాట. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్.
ఓల్డ్ ఏజ్ పర్సన్స్ అన్నమాట. అక్టోబర్ 1ని మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అందులో భాగంగా మనకు తెలుసు నిన్న మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కూడా ఒక హెల్ప్ లైన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని మనం ఎల్ఆర్ లైన్గా పిలుచుకున్నాం. అది 14567 అనేది. ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఈ డే యొక్క థీమ్ ఏంటంటే ఈ ఇయర్ సంబంధించి డిజిటల్ ఈక్విటీ ఆఫ్ ఆల్ ఏజెస్ అన్నమాట. ఇది ఈ ఇయర్ యొక్క థీము. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్.